ఇంతమంది ఇన్ని లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. ఈరోజు వాళ్ళ దుస్థితి, వాళ్ళ పరిస్థితి ఏంటంటే, ఒక ఎమ్మెల్యే ఉదాహరణకి ముఖ్యమంత్రి గారి అబ్బాయి లోకేష్ గారికి అంత రెస్పాన్సిబుల్ ఉంటుంది. ఆయనంటే మీకు అంత ఇష్టమా? చాలా ఇష్టమా మీకు ఆయన అంటే? ఆయనకి ఈ మధ్య నా మీద చాలా కోపం వస్తుంది, చాలా కోపం వస్తుంది. పాప నేను అర్థం చేసుకోవాలి. అంటే వారికి ఎప్పుడు జనసేన సపోర్ట్ చేయడమే చూశారు కానీ ప్రశ్నలు సంధించడం చూడలేదు. అందులో కోపం ఉండటం సహజం, అది పెద్ద పట్టించుకోండి. అంటే ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. వీళ్ళు ఒక్కరోజు గెలిచి ఒక్కరోజు శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ అడుగుపెట్టినా కానీ వీళ్ళకి జీవితకాలం పెన్షన్ వస్తుంది. జీవితకాలం. పైగా ఎమ్మెల్యేలకి ఎంపీలకి జీతాలు బాగుంటాయి. కానీ ఇక్కడ చూస్తే మన ప్రభుత్వ ఉద్యోగులు బోల్డని సమస్యలు. మరి వీళ్ళు ఏంటంటే వీళ్ళ సంపాదనలో కొంత భాగం ఒక 10% వీళ్ళు కడితే ప్రభుత్వం 10% వేసి ఇదివరకు పిఎఫ్ ఫండ్ కింద చేసేవాళ్ళు. ప్రభుత్వం ఇచ్చేది డబ్బులు రిటైర్ అయిపోయిన వాళ్ళకి. కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఇవన్నీ తీసుకెళ్లి స్టాక్ మార్కెట్లో పెడతారంట. స్టాక్ మార్కెట్లో పెడితే పరిస్థితి ఏంటి? అక్కడ అమెరికాలో ప్రెసిడెంట్ ఒక తప్పుడు నిర్ణయం తీసుకుంటే ఇక్కడ వీళ్ళకి 500 అయిపోతుంది. వచ్చే పెన్షన్ 500 రూపాయలు. పాపం కష్టపడి 15 సంవత్సరాల తర్వాత కష్టపడి ఒక యాక్సిడెంట్ గురై ఆవిడ చచ్చిపోతే వాళ్ళ బిడ్డలకు వచ్చింది, ఆవిడకి వచ్చింది, కాళ్ళు ఇరిగిపోతే 500 రూపాయలు కూడా రాలా. అది కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్. చాలా దుర్మార్గం ఇది. నేను కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగులు కూడా నేను చెప్పేది ఏంటంటే, జనసేన పూర్తి మెజారిటీ ఇవ్వండి. రాష్ట్ర ప్రభుత్వం స్థాయిలో అది ఖచ్చితంగా, అంటే దాంట్లో 2 రకాల వర్షన్స్ మాట్లాడుతూ ఉన్నారు. ఉద్యోగుల్లోనే 2 వాదనలు ఉన్నాయి. నేను 2 వర్గాల ఉద్యోగులతో మాట్లాడాను. ఒకరిది రాష్ట్ర పరిధిలో లేరంటారు, ఇంకొకరేమో సెంట్రల్ పరిధి అంటారు. నేను మీకు విన్నవించుకునేది ఏంటంటే, మీకు ఆ క్లారిటీ మీలో మీరు ఒకటి తెచ్చుకోండి. కానీ రెండిట్లో ఏదైనా సరే రాష్ట్ర పరిధి అయితే జనసేన ప్రభుత్వం మెజారిటీగానే వస్తే దాన్ని తీసేస్తాను కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్. అలాగే కేంద్ర ప్రభుత్వ పరిధి అయితే దానిని మెజారిటీగా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వం దాన్ని రద్దు చేసేలాగా మళ్ళీ పాత పెన్షన్ స్కీమ్నే తిరిగి పెట్టేలాగా మేము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తామని చెప్పి మీకు తెలియజేసుకుంటాము.